హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ట్యూస్డే రోజు బ్లాగు అండ్ వెనస్డే గృహ ప్రవేశం అని మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ 4 o'clockకే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలందరూ కూడా వచ్చారు. ఇంకా మా హస్బెండ్ సతీష్ అన్నయ్య మార్నింగ్ 4కే లేచేసి వెళ్ళారండి. మరి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా. అండ్ మేమైతే వేరే దగ్గర రూమ్స్ అయితే తీసుకున్నారు, అక్కడ పడుకోవడానికి వెళ్ళాను. ఇంకా మార్నింగే లేచేసి అయితే ఇక్కడికి వస్తున్నాను. మార్నింగ్ నేను కూడా 4కే లేచానండి. అసలు ఎంత పడుకుందామని ట్రై చేసినా కూడా నిద్ర పట్టలేదు. సరేలే ఇంకా ఇక్కడ అంటే ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి నేను రుషిబాబు అయితే నడుచుకుంటూ వస్తున్నాము. చిన్న బాబు అయితే ఆల్రెడీ వాళ్ళ డాడీతో వెళ్ళిపోయాడండి. నేను వచ్చేసరికి ఇంకా అన్నయ్య సైడ్ వాళ్ళ చుట్టాలందరూ కూడా వచ్చారు. రాగానే మా పెద్దింట్ల అత్తయ్య ముందు రోజు మెహందీ పెట్టుకున్నాం కదా, అది చూపిస్తూ ఉంది. నాకు పెద్దింటి అత్తయ్యకి పర్లేదండి, మా భవానీకి అయితే బాగా పండింది. మాకు కొంచెము అంత ఎక్కువగా పండలేదు. నేనైతే మా హస్బెండ్ అదే అన్నాను, ఎందుకు నాకు అంతగా పండలేదు అంటే అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది అనుకుంటా. మేబీ కొంచెం వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఎక్కువ పండుద్ది అనుకుంటా అండి. అంటే నాకు తెలిసినంత మటుకు చెప్తున్నాను. నాదైతే చాలా చల్లటి శరీరము. నాకు ఒక 2 days తర్వాత కొంచెం కలర్ వచ్చింది. ఇంకా అన్నయ్య వాళ్ళ సిస్టరు అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అక్కడ అమ్మమ్మ గారు కనిపిస్తున్నారు కదా. అన్నయ్య వాళ్ళ అమ్మమ్మ అవుతారు. ఆవిడ ఇంకా అంత యాక్టివ్గా ఉన్నారు. ఎంతసేపు ఆవిడతో టైం స్పెండ్ చేశానో, మాట్లాడడం అదంతా చాలా బాగా అనిపించింది. అంటే నేను షాక్ అయిపోయాను. ఆవిడకి అన్నీ అర్థమవుతున్నాయి. అంటే ఏజ్ ఎక్కువగా ఒక 80+ అలా ఉంటారు కదా, అయినా కూడా ఇంత ఇక్కడ వరకు రావడము అండ్ అంత యాక్టివ్గా అటు ఇటు తిరగడము అదంతా కూడా బాగా అనిపించింది. ఇంకా పిల్లలైతే ఫుల్గా పొద్దున్నే టీవీ చూస్తున్నారండి. అండ్ బ్రేక్ఫాస్ట్ పని కూడా ఏమీ లేదు. బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు. అంటే అత్త మళ్ళీ ఒక్కరి చేయాల్సి వస్తుంది. ఇంకా వచ్చిన రిలేటివ్స్ని కూడా చేయమనడం కూడా అంటే వాళ్ళు చేస్తారండి, అందరూ చేసేవాళ్ళే. కానీ అన్నయ్య ఏంటంటే ఇంక వద్దులే, మనం బయట నుంచి ఆర్డర్ తెచ్చేసుకుందాము, మొన్న ఒక దగ్గర టేస్ట్ చేసాము చూసారు కదా, అదే తీసుకొస్తాము అన్నారు. ఇంకా అది వచ్చేసరికి అందరము సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. టీలు పెట్టేశారు. అండ్ ఇక్కడ కూర్చున్నారు చూసారు కదా, మా భవాని వాళ్ళ తోటి కొడలండి. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు, యాదగిరి గుట్టకి వెళ్తాము ఆ రోజు అనేసి. మార్నింగే రాగానే వాళ్ళు అంటే ఎక్కువ డేస్ ఉండారంట. ఇంకా అంటే ఈ రోజంతా ఖాళీగానే ఉంటాం కదా, అందుకే యాదగిరి గుట్టకి వెళ్ళేసి వస్తాము అనేసి అన్నారు. సరే ఇంకా టిఫిన్లు చేసేసైనా వెళ్ళండి అనేసి ఇంకా అందరూ రెడీ అయిపోయారు. ఇక్కడ 4 జనరేషన్ చూపిస్తానండి మీకు. అంటే ఈవిడ లక్ష్మి, తన పేరు భవాని వాళ్ళ ఆడపడుచండి, అత్తయ్య గారు అండ్ వాళ్ళ కూతురు అండ్ అమ్మమ్మ గారు. ఇక్కడ 4 జనరేషన్లు, కూతురు 4 జనరేషన్లు ఉన్నాయి కదా. అందరూ కూడా ఫుల్ యాక్టివ్. అదే అనిపించింది. నేను అక్కడ వాళ్ళతో అదే చెప్తున్నాను. భవాని వాళ్ళ అత్తయ్య గారండి, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. నేనైతే ఆవిడతో చాలా టైం స్పెండ్ చేశాను. అంటే ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా, నేను ఇంకా పెద్దగా పనులు కూడా ఏమీ లేవు చేయడానికైతే. అంటే మార్నింగ్ టైంలో అయితే ఇంకా వాళ్ళందరితో కూర్చొని అంటే చాలా డేస్ అయిపోయింది కదా. అండ్ నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు నరసాపురం వెళ్ళలేదు కదా. ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నారు. సో తనైతే వెంకటలక్ష్మి అండి. వాళ్ళిద్దరు పిల్లల్ని నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను. ఈవిడ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా, తన కూతురు అన్నట్టు. నాకైతే అక్క వరుస అవుతుంది. ఇంకా నాకు పెద్దగా అంటే ముందైతే కొత్తగా అనిపించేదండి. ఇంకా వీళ్ళని అంటే అత్తమాల సైడ్ రిలేటివ్స్ ఇప్పుడు ఫుల్గా అటాచ్మెంట్ అయిపోయారు. ఎక్కువగా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడము అదంతా కూడా. అండ్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకే చూడండి. మా అత్తమ్మ ఫుల్ సాటిస్ఫై అయిన మూమెంట్ నేను ఇవాళ చూశాను, అది మీకు కూడా చెప్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అత్తమైతే లంచ్ ప్రిపేర్ చేసేద్దాము అనేసి రైస్ పెడుతున్నారు. ఫస్ట్ ఈ కొత్త స్టవ్ తెచ్చారు కదా, అక్కడ అంటే గౌరీమాత చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశారు. అండ్ కర్రీస్ అయితే ఇంకా ఏమీ ఇవాళైతే ప్రిపేర్ చేయట్లేదు. అండ్ అత్తమ్మ వాళ్ళ చెల్లి ఒక ఆవిడ రమణత్తే అనేసి హైదరాబాద్లోనే ఉంటారు, ఆవిడ నేను కర్రీ చేసి పంపిస్తాను అని చెప్పారు. అందుకే ఇంకా కర్రీ పని అయితే ఏం లేదండి. అండ్ ఇంకా రేపే గృహప్రవేశం కాబట్టి ఫుల్ హడావిడి ఉంది. అండ్ మీరు ముందు రోజు నాన్ వెజ్ తింటారా అని అంటారేమో. మా సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి ప్రతి ఫెస్టివల్కి అంటే నార్మల్గా ఏ రోజైనా కూడా నాన్ వెజ్ తింటారు. అంటే రేపు గృహప్రవేశం ఆ ఒక్కరోజు తప్ప ముందు రోజు తర్వాత రోజు అట్లా తింటారండి. మీరు అంటే లాస్ట్ బ్లాగ్లో కూడా కామెంట్ చేశారు నాన్ వెజ్ తింటున్నారు అనేసి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. నేనేమో బ్రేక్ఫాస్ట్ చేయకుండా మా తోటికోడల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్క వాళ్ళైతే ట్యూస్డే రోజు వచ్చారు కదా, ఇంకా వాళ్ళు వస్తారులే వాళ్ళతో కలిసి తిందామనేసి నేను ఎంతసేపు వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందండి. వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి వచ్చేసరికి అసలు ఎంత వెయిట్ చేశానో. అంటే బాగోదు కదా, అంటే అక్క కూడా వస్తారు. నేను అందరూ రిలేటివ్స్ అయితే మార్నింగ్ అంటే 7 లోపు వచ్చేసారండి. అక్క వాళ్ళ ట్రైనే లేట్ అంటే ఇంకా వాళ్ళు ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి ఇంత టైం పట్టేసింది. ఇంకా మా అత్త మేము నన్ను తిను 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 అని ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. అంటే నేను నార్మల్గా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, అత్తమ్మకి తెలుసు. ఇంకా అత్త మేము మీ తోటకోడలు నీకోసం వెయిట్ చేస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. అంతే కదండి. అంటే ఐ మీన్ మనము కొంచెము స్పెషల్ అనుకునే వాళ్ళ కోసం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కదా. అక్క వాళ్ళైతే వచ్చాక కొద్దిసేపు అయితే ఇంకా రిలేటివ్స్తో మాట్లాడి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇడ్లీ గారె తినేసామండి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉండిపోయాయి మాకైతే. అంటే మా హస్బెండ్ని బావగారిని వెళ్ళేసి ఒక దిల్షుక్ నగర్లో కొలాబరేషన్కి ఒక ఆవిడ బ్యాగ్స్ పంపించారండి. అండ్ గిఫ్ట్ ప్యాకింగ్ బ్యాగ్స్ అయితే పంపించారు. అవి తీసుకురమ్మని చెప్పారు. అది ఆల్మోస్ట్ 30 kgs ఉంటుందంట. కార్ వేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇంకేంటంటే భవానీ తనైతే బ్యాంగిల్స్ కావాలి అని చెప్పింది వాళ్ళ పిల్లలకి, తనకి కూడా. అండ్ ఎలాగో నేను కూడా బ్యాంగిల్స్ తెచ్చుకుంటాను కదా, దిల్షుక్ నగర్లో మనకి నార్మల్గా వెళ్ళే దారిలోనే ఉంటాయి కదా, నేను ఒక 1.5 అవర్లో వెళ్ళేసి వస్తాం కదా అనేసి మేము కూడా వెళ్ళామండి. బాబోయ్, ఈ పిల్లల్ని ఇంకా ఇంట్లోనే ఆడుకుంటారా, మేము త్వరగా వచ్చేస్తామనేసి కార్లోనే కదా అనేసి బయలుదేరితే అమ్మ బాబోయ్, అసలు ఆ దిల్షుక్ నగర్కి ఎంత ట్రాఫిక్ ఉందో అండి. అంటే నేను ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి దిల్షుక్ నగర్ చాలా దూరము, దానికి తోడు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆ రోజు. అంటే వీక్ డేస్ కదండి, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. అండ్ మనీ వచ్చాడు కాబట్టి పిల్లలందరినీ కూడా మనీకి అయితే అప్పచెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా నేను ఫుల్ హెడ్ బాత్ చేసేసాను, కానీ అది జుట్టారేంత టైం కూడా లేదు. మా హస్బెండ్ పద ఇంకా ఎవరైనా ఏదైనా పని చెప్పారనుకోండి, మా ఆయనైనా బావగారైనా పద అనేసి ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఇంకా మంచిగా ముందు అన్న తమ్ముడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళకే అండి. అసలు మమ్మల్ని పట్టించుకోరు. ఇంకా నేను మా అక్కేమో సరే ఇంకా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అని మాట్లాడుకుంటూ అలా అయితే వెళ్ళాము. వెదర్ మాత్రం అసలు అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే ఫుల్ ఎండ. అండ్ అసలు ఒకలాగా ఉందండి టెంపరేచర్ అంతా కూడా. అండ్ ఇంకా మా అక్క చెప్తూనే ఉన్నాను త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంట్లో అందరు బంధువులు వచ్చేసారు కదండి. కోడళ్ళు బయటికి వెళ్ళారు అంటే బాగోదు కదా. అంటే పని మీద వెళ్ళినా ఏదైనా ఇంట్లో ఉండాలి కదా అనేసి ఇంకా మేము చెప్తూనే ఉన్నాను మా ఆయనకి. మా హస్బెండ్ ఏంటంటే బ్యాగులు కలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా అక్కడ 2-3 షాపుల్లో వెతికాము. చిన్న పాపకి మనుకి అయితే బ్యాంగిల్స్ ఎక్కడా దొరకలేదు. అంటే తన సైజు బ్యాంగిల్స్, తను హైట్ అంటే తను పెద్ద ఏజ్ కానీ గాజు సైజు మాత్రం చాలా చిన్నదండి. అంటే చాలా అంటే ఒక 2-3 years బేబీస్కి వస్తుంది కదా అంతుంది. ఇంకా మా హస్బెండ్ అక్కడ ఏం వెతుకుతాంలే, పక్కకే చార్మినార్ ఉంటుంది పదా అనేసి ఈ చార్మినార్కి పట్టుకొచ్చారు. చార్మినార్ రావడం బెటర్ అయిపోయిందిలేండి మాకు. అంటే ఇంకా మొత్తం ఏ రకమైన బ్యాంగిల్స్ అయినా దొరుకుతాయి కదా. రాగానే ఫస్ట్ శారీస్ అవన్నీ అయితే చెప్పేశాను నేను. ఇంకా వాళ్ళు ఫటాఫట్ ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ప్యాకింగ్ అయితే చేసేసారు. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. ఇవైతే 150 రూపీస్ డజను, 100 రూపీస్ డజను అలా తీసుకున్నాము. సో ఈ కలర్ శారీ అయితే నాది. ఇంకో ముందు చూపించింది అయితే మా భవానికి తీసుకున్నాను. ఆ పిల్లల బ్యాంగిల్స్ కూడా బాగా సెట్ అయ్యాయండి. సైడ్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ పాపం మనుకి దొరకలేదు. ముందు రోజే చెప్పింది తను, తన ఇరిగిపోయాయి చూడు వదిన కనిపిస్తే తీసుకురా అనేసి. ఎంతో సెర్చ్ చేశానండి, నాకైతే ఇంకా తన సైజు కూడా దొరకలేదు. దానికి తోడు మళ్ళీ నాకు మెయిన్ ఏంటంటే లేట్ అయిపోతుంది, ఇంట్లో గెస్ట్లు ఉన్నారు కదా, బాగోదు ఇంకా అదే పీక్కున్నామండి బాబోయ్. కానీ బయటకు వచ్చాము అంటే 2-3 పనులు చేసుకొని అయినా ఇంటికి వెళ్తే బెటర్ కదా అనేసి బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకున్నాము. అండ్ అక్కడ స్టిక్కర్స్ కోసం ట్రై చేసామండి. అసలు చార్మినార్లో స్టిక్కర్సే లేవండి. బొట్టు అసలు మా దగ్గర అక్క దగ్గర లేదు స్టిక్కర్స్, నేను ఎక్కువ తెచ్చుకోలేదు. అండ్ మా భవానీ దగ్గర కూడా స్టిక్కర్స్ లేవంట. మళ్ళీ రేపు ఫంక్షన్ రోజు హడావిడి అయిపోద్ది కదా అనేసి చార్మినార్ మొత్తం రౌండ్లు కొట్టామండి. మొత్తం లోపలికి వెళ్ళాము, అటు వెళ్ళాము, ఎక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా మాకైతే స్టిక్కర్ కనిపించలేదు. దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. మాకేమో ఒక సైడు ఎండ, ఫుల్ ఆకలి వేసేసింది. అప్పుడే మబ్బు వస్తుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది.
ఇంకా మా హస్బెండ్ ఏమో అప్పటికే ఆకలేస్తుంది ఆకలేస్తుంది అలా అంటూనే ఉన్నారు. ఓ సరేలే, అక్కయితే ఫస్ట్ టైం చార్మినార్ వచ్చారంట. చార్మినార్లో ఈ షాప్స్ అన్నీ ఇలా ఉంటాయి, ఇవన్నీ జస్ట్ లుక్ వేసాము అంతే. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఫొటోస్ తీస్తాను అని తీస్తున్నారండి. ఇలా ఉంటుందండి బాండింగ్ ఎప్పుడైనా కూడా. అంటే ఇద్దరికి, అన్నకి తమ్ముడికి బాగా కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరికీ చెల్లి అంటే ఫుల్ ఇంకా ప్యాంపరింగ్ అనుకోండి, అంత ఇష్టం. ఇంకా చెల్లేదని చెప్పింది అంటే ఆ పని అయిపోవాల్సిందే. ఓ ఆయనేమో పాపం చాలా వెతికారండి ఆ స్టిక్కర్స్ కోసం, కానీ దొరకలేదు. ఫైనల్గా ఒక జ్యూస్ సెంటర్కైనా వెళ్దాము, జ్యూస్ తాగుదాము అనుకున్నాము. ఇక్కడ మధ్యలో ఏదో చిన్నగా ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందాము అనేసి తీక్షకైతే తీసుకున్నారు. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ అంటే షాను, మనుకి, భవానీకి, నాకు అండ్ తీక్షకి కూడా తీసుకున్నాను. ఇంకా అంటే వాళ్ళకి తీసుకున్నప్పుడు తనకు కూడా తీసుకుంటే బెటర్ కదా, అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళే వరకు అంటే ఏం తీసుకొస్తారు ఏంటి అనేసి ఎగ్జైట్మెంట్గా ఉంటారు కదా పిల్లలు అనేసి. నేనైతే నిజంగా అండి, అంటే మీరందరూ నన్ను కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాను, వేస్ట్ చేస్తాను అలా అంటూనే ఉంటారు. బట్ నేను చెప్తున్నాను కదా, ఇది నా మెంటాలిటీ అంతే అండి. నేను ఎప్పుడు అంటే ఫీల్ కూడా అవ్వను నేను. అంటే నార్మల్గా ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడైనా ఏదైనా కూడా హ్యాపీగానే ఖర్చు పెడుతూ ఉంటాను. ఆర్డర్లు ఏది కావాలంటే అంటే నా పీపుల్ కోసం, అది మళ్ళీ అందరి కోసం కూడా కాదు, నా పీపుల్, నా ఫ్యామిలీ కోసము. సో ఇక్కడేమో డ్రై ఫ్రూట్ ఇవి మనకి ఇట్లా నార్మల్గా బౌల్స్ లాగా ఉన్నాయి. అవి ఫుల్ హెవీ అండి బాబు, పెద్ద కప్పు నిండా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు. ఇంకా అప్పటికే 2 అయిపోయింది, అసలు ఫుల్ ఆకలిస్తుంది. మేము బయలుదేరింది 11కి బయలుదేరాము. ఇంకా ఆ దిల్షుక్ నగర్కి వెళ్ళి ఆ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదంతా అయిపోయేసరికి 2 అయిపోయింది. అప్పటికే పాపం ఆకలిస్తుంది అనేసి మా హస్బెండ్ అంటే ఇంకా ఇందులోకి వచ్చామా. ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా హెవీ అండి. ఇంకా నేనేమో మా పిల్లల కోసం కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాను. నాకు తెలుసు వాళ్ళు పాడు చేస్తారు అది తెలుసు, బట్ నాకు వాటిని చూడగానే క్యూట్గా అనిపించింది. ఒక మంకీ బొమ్మ ఇట్లా ఆడుకునేది మా చిన్నోడి కోసం తీసుకున్నాను. అండ్ పెద్దోడి కోసం అయితే ఇట్లా లైట్ వచ్చేటివి అలాంటివి తీసుకున్నాను. అండ్ నా కోసం కూడా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నేను ఒకప్పుడు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మాత్రం బ్యాంగిల్స్ వేసుకోకుండా అస్సలు ఉండట్లేదు. జీన్ వేసుకున్నా కూడా మోస్ట్లీ 99% చేతికి బ్యాంగిల్స్ తీయకుండానే ఉంటాను. అండ్ మెయిన్ తాళి చైను బ్యాంగిల్స్ తీయకూడదు అనేసి డిసైడ్ అయిపోయానండి. ఇంకా మా డాడీ అంత ఎక్కువ బ్రెయిన్ వాష్ చేశారు, ఆడపిల్లలు అవి పెట్టుకోవాలి మంచిది అనేది. ఇంకా ఇక నుంచి అయితే కుంకుమ కూడా ఎప్పుడు నుదుటిన, అది మొహం మీద కాకపోయినా పాపడి దగ్గర నుదుటిన కుంకుమ పెట్టుకోవడం కూడా చాలా మంచిదంట. ఇక నుంచి ఆ కుంకుమ కూడా మెయింటైన్ చేద్దాము అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. వచ్చేటప్పుడు ఇంకా ఇది అక్క ఎక్కడికో వెళ్ళిపోయారండి. మధ్యలో ఒక షాప్ దగ్గరికి అల్లం వెల్లుల్లి తీసుకురమ్మన్నారంట. అక్కేమో లోపల దాకా వెళ్ళిపోయారు. మాకు కంగారు వచ్చేసింది. అంటే హైదరాబాద్ కొత్త కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది మా అక్క ఏంటి అనేసి చాలా కంగారు పడిపోయాము. కానీ లోపల షాప్లో ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందంట. ఇంకొచ్చేటప్పుడు దోసకాయలు తీసుకొచ్చింది. దోసకాయ పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంక ఇప్పుడు దోసకాయ పచ్చడి ఏం చేసుకుంటాం లేండి, అంటే మేమున్న సిచ్యువేషన్కి ఆ పచ్చడి చేసుకునేంత అది కూడా లేదు, అంత బిజీగా ఉన్నాము. ఇంకా మా అందరి ఆతృత ఒకటే, రేపు మంచిగా గృహప్రవేశం అయిపోవాలి, అంత హ్యాపీగా ఉండాలి అనేసి. ఇంకా మా అంటే ఈ కార్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదండి. మేము యాక్చువల్గా కరీంనగర్ వెళ్ళేసి కార్ తీసుకొస్తాను అన్నారు, బట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్దే తీసుకున్నారు. కానీ ఇది అసలు మైలేజ్ కూడా రావట్లేదు, మా డాడీ దాన్ని తెచ్చేసుకోవాల్సింది అనిపించింది. దానికి తోడు ఏంటంటే నాకు ఆ కార్కి ఎక్కడ గీతలు పడిపోతాయని ఎంత కంగారో. అంటే ఒకరిది మనం ఇప్పుడు మా డాడీది అనుకోండి రఫ్ అండ్ టఫ్, ఒకవేళ దానికి ఏమన్నా అయినా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వను, ఎందుకంటే మన ఇంట్లో కార్ కదా. ఇంకా ఆ బయట కార్ అయ్యేసరికి ఆ చార్మినార్లో అంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అలా ఉంటుంది కదా. నాకు ఎంత కంగారు వచ్చేసిందో, ఆ కార్ మీద ఏమైనా స్క్రాచ్ పడితే అబ్బాయి ఏమనుకుంటారు, మనమేమో తెచ్చేసుకున్నాము వాడుతున్నాము అలా అనేసి. ఇంటికి వచ్చేసరికి ఏమో పవర్ లేదు. తనైతే మా రాణి అండి, మా ఇంకో ఆడపడుచు అంటే చిన్నత్తయ్య వాళ్ళ కూతురు. ఇక్కడైతే పూర్ణం రేపు పూరలు చేయడానికైతే పప్పు అయితే అదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా భవాని, అన్నయ్య వీళ్ళందరేమో మొత్తం సర్దుకుంటూ ఉన్నారు. రేపు కావాల్సినవి ఏంటి అవన్నీ అత్తమ్మ చెప్తూనే ఉన్నారు. పాపం అత్తమ్మ అండి ఫుల్ అసలు అంటే కర్త కర్మ క్రియ అండి. ఈ గృహప్రవేశంకి అత్తమ్మ సింగిల్ హ్యాండ్గా మేనేజ్ చేశారు. ఎన్ని పనులు ఒక్కరే చక్కదిద్దుకున్నారు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. బట్ నాకు ఒకటే భయం అండి, అంటే అత్తమ్మ ఇన్ని చేస్తూ ఉంటారా, మళ్ళీ అంటే ఆవిడకి డాక్టర్ ఏం చెప్పారంటే ఎక్కువసేపు ఇట్లా కూర్చోవద్దు, ఎక్కువసేపు నిల్చోవద్దు, బరువులు ఎత్తకూడదు అలా అని చెప్పారు కదా. అత్తమ్మ ఇంత హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే మొన్ననే చాలా డేస్ హాస్పిటల్లో ఉన్నారు. నేను అత్తమ్మకి అదే చెప్తూ ఉంటాను వెనక నుండి. అంటే
పని ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఇంకా ఎవరైనా హెల్ప్ తీసుకోండి అత్తమ్మ, మీరు ఒక్కరే హ్యాండిల్ చేయకూడదు, అందరికీ చెప్పండి అనేసి అత్తమ్మకి చెప్తూనే ఉన్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అంటే నేను పిన్ని గారు కూర్చొని అయితే ఇది పొట్టు తీస్తున్నాము. అస్సలు బాగాలేదండి, అది చిన్న చిన్న అల్లం ముక్కలు అనుకుంటా. ఎంత కష్టపడ్డామో, అది మొత్తం ఎర్రమట్టి ఉంది. అప్పటికి బాగా వాష్ చేసాము, బట్ లోపల లోపల అలా ఉండిపోయింది. మీరందరూ అనుకుంటారేమో నేను ఏం పని చేయను, అటు ఇటు తిరుగుతాను అంటే. కొంతమంది అలాంటివి కూడా కామెంట్ చేశారు. ఫస్ట్ థింగ్ అండి, నేను అంటే ఏదైనా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు అలా యూట్యూబ్ ఎక్కువ పట్టించుకోను. వీడియో అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అట్లా తీస్తానే కానీ డెడికేటింగ్గా యూట్యూబ్ మీరు ఎప్పుడైనా చూడండి, నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా షూటింగ్ పని పెట్టుకోను. అండ్ నాకు ట్రైప్యాడ్ అవన్నీ కూడా నేను ఎక్కడో పెట్టేస్తానండి. అసలు అవి ఎక్కడ ఉంటాయో ఏంటో కూడా తెలీదు. అలాంటప్పుడు అంటే మనము వర్క్ చేసేటప్పుడు మనం ఎక్కువ షూట్ చేసుకోలేము కదా ఇంత జనం ఉన్నప్పుడు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే కొంతమంది కామెంట్ చేశారులేండి. ఇంకా అక్క అయితే మటన్ తీసుకొచ్చారు మార్నింగే, మటన్ కర్రీ అయితే వండుతున్నారు. అక్కేమో కుక్కర్లో పెట్టేద్దాము అంటే కొంచెము మెత్తగా ఉడికితే బెటర్ కదా అనేసి అక్క అయితే మటన్కి అయితే కుక్కర్లో పెట్టేశారు. ఇంక ఇక్కడైతే మా అక్కలకు కూడా చెప్పాను, వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు కదా, సో నెక్స్ట్ డేకి ఆ తర్వాత అయినా మంచిగా ఉంటుంది అనేసి. అండ్ నేను చెప్పాను కదా మా అత్తమ్మ ఇంకా సడన్గా ఫుల్ లెగ్ పెయిన్ అనేసి కూర్చుండిపోయారండి. నాకు అసలు ఎంత కంగారు వచ్చేసిందో, అంటే నడవలేకపోతున్నారు, నొప్పి 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 అనేసి. అంటే అత్తమ్మకి ఏంటంటే ఒక లెగ్ పెయిన్ అనుకుంటా, అంటే లాస్ట్ టైం డాక్టర్స్ కూడా అదే చెప్పారు, ఎక్కువ నిల్చోవద్దు, కూర్చోకూడదు, బరువులు ఎత్తకూడదు, అంటే నొప్పి వచ్చేస్తుంది అదంతా అనేది. నేను వెంటనే ఇంకా మనకు తెలిసిందే కదా బ్లింకిట్లో మూవ్ స్ప్రే అండ్ మూవ్ క్రీమ్ కూడా ఆర్డర్ చేశాను. ఆ క్రీమ్ రావడానికి అది వేరే డెలివరీ బాయ్ తీసుకొస్తాడంట. ఇంకా నేనేమో ఇది స్ప్రే అయితే తీసుకొచ్చేసి హాట్ ప్యాక్ అప్లై చేసేసి, నాకు అసలు అంటే మళ్ళీ రేపు అసలే గృహప్రవేశము, మెయిన్ అత్తమ్మే కదా. అప్పటికి ఇంకా అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకున్నట్టున్నారు. అప్పుడు కొంచెం తగ్గిందమ్మా అని చెప్పారు. ఇంకా మేమైతే కొత్తింటి దగ్గరికి వెళ్తున్నామండి. నాకేమో ఇక్కడ వంటలు అయిపోలేదు యాక్చువల్గా. వంట కొంచెము మటన్ అదంతా ఉడికేసరికి అయితే టైం పట్టేసింది. అక్క అయితే రసం పెట్టేసింది, కుక్కర్లో అయితే పెట్టేశాము. ఇంకా భవానీ ఏంటంటే కొత్తింటి దగ్గర రండి వదిన, అక్కడ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేద్దాము అన్నారు. ఇంకా సరేలే, తను అంటే ఫస్ట్ వెళ్ళకూడదు అనుకున్నాము, ఎందుకంటే ఇంట్లో ఇంతమందిని పెట్టుకొని మళ్ళీ మేమందరం కొత్తింటి దగ్గరే ఉంటే బాగోదు కదా, వీళ్ళు ఫుడ్ పెట్టుకొని తినరు కదా, ఆ ఒక్క కన్సర్న్తో వెళ్ళొద్దు అనుకున్నాం. కానీ మెయిన్ అండి ఇది తన గృహప్రవేశం. మేమేంటంటే తను ఏ పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ పని చేయాలి అనుకుంటాము. అండ్ ఈ ఇంటి నుంచి కొత్తింటికి జస్ట్ 6 కిలోమీటర్సే, కానీ ఫుల్ ట్రాఫిక్ అండి, ఫుల్ సిగ్నల్స్. ఇంకా అసలు పోవడానికో 40 నిమిషాలు, రావడానికో 40 నిమిషాలు, అంత టైం పట్టేస్తుంది. ఇంకా వద్దులే అంటే అప్పటికే టైం 7 అయిపోయింది. మళ్ళీ అందరు వచ్చేస్తారు కదా, వాళ్ళు యాదగిరి గుట్టకి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, అందరు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరు లేరనుకోండి బాగోదు కదా. అప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే నేను రాను, అన్నయ్యని తీసుకెళ్ళిపోమ్మనండి మిమ్మల్ని అనేసి, ఇంకా బావగారు అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు. సో చిన్నగా అక్కడ కొన్ని ప్యాకింగ్ అయితే చేసేసి మేమైతే వెంటనే బయలుదేరిపోతున్నాము. మరి ఇంట్లో వాళ్ళు పెట్టుకొని తింటారో తినరో అలా బాగోదు కదా అనేసి ఒక 10 అలా ప్యాక్ చేసేసి వెళ్ళిపోతున్నాము. అత్తమ్మ ఫస్ట్ టైం కొత్తింటికి వచ్చారంట. అత్తమ్మ మేము కూడా అంతే అండి, ఈ ఫస్ట్ టైం వచ్చాము. అసలు అత్తమ్మ ఎంత హ్యాపీ అంటే, అప్పటి వరకు కొంచెం నీరసం అయిపోయి ఒకలాగా ఉన్న అత్తమ్మకి హౌస్ చూసేసి అసలు ఎంత ఇంప్రెస్ అయిపోయారో. ఫస్ట్ టైం మాకు అంటే మనకు తెలుస్తుంది కదా ఒకరి కళ్ళల్లో ఫుల్ సాటిస్ఫాక్షన్. మా అత్తమ్మ అసలు ఆనందానికి హద్దులే లేవు. దానికి తోడు కింద గేటెడ్ కమ్యూనిటీ కదా, మంచిగా గాలి, ఇంకా అంతేలేండి, పిల్లలు మనకి మంచిగా లైఫ్లో సెట్ అవుతున్నారు అంటే అందరికంటే ఎక్కువ అమ్మలకే ఉంటుంది కదా. మెయిన్ ఇంకా కూతుళ్ళ విషయంలో కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే కూతుళ్ళు పాపం కష్టపడతారు, అత్తారింట్లో ఎలా ఉంటారో ఏంటో, ఎలా చక్కదిద్దుకుంటారో అలా అనుకుంటూ ఉంటారు కదా. ఇలా మంచిగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అత్తమ్మ కూడా అంతే. ఇంకా త్వరగా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంట్లో ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే రైల్వే రూమ్స్ అక్కడికైతే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే చాలా మెంబర్స్ గెస్ట్లు అయిపోయారు కదా, పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అందుకే ఇంకా రాణి, మేము, మనీ వీళ్ళందరము ఇక్కడ రూమ్స్కి వచ్చాము. చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం, అసలు అంటే ఆఫీసర్స్కి ఇచ్చేవనుకుంటా.
అన్నయ్య బుక్ చేశారు. మంచి పని అంటే ఐ మీన్ బెటర్ అనిపించింది. సో మార్నింగ్ రెడీ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్పటికే నాకు కొంచెము హెల్త్ అయితే బాగాలేదండి. కొంచెం ఎందుకో అన్‌ఈజీగా కడుపులో నొప్పి వచ్చినట్టు అంటే బయట మరి ఈ బయట ఫుడ్ కూడా ఏమీ తినలేదండి. ఎక్కువగా బయట తిరిగినందుక వాటర్ చేంజ్‌కో ఏంటో తెలీదు కానీ ఫుల్లు ఇంకా టమ్మీ పెయిన్ వచ్చినట్టు అలా అనిపించింది. మేమైతే ఆటోలో వచ్చేసాము. ఇంకా బావగారేమో పిల్లలందరినీ కూడా కార్‌లో తీసుకొచ్చేసారు. ఇంక పిల్లలందరూ కూడా ఇక్కడ కొంచెం పడుకున్నారనుకోండి. మళ్ళీ మార్నింగ్ 3కో 4కో అలా లేవాలి కదా! మార్నింగ్ 6:40కే ముహూర్తము. ఓహ్! అప్పటి వరకు రెడీ అవ్వాలి కదా అనేసి ఇంకా వచ్చేసి అయితే పడుకున్నాము. రూమ్స్ మాత్రం అసలు అంటే 1 బీహెచ్‌కేనే కానీ ఫుల్ స్పేషియస్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి ఇక్కడ రూమ్స్ అయితే. ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే ఇస్తారంట. అన్నయ్య 3 రూమ్స్ బుక్ చేశారు. ఇంకా వాళ్ళ అంటే అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళందరూ వచ్చారు కదా! వాళ్ళకో రూమ్ ఇచ్చారు. అండ్ మాకొక 2 రూమ్స్ ఇచ్చారు. అండ్ మార్నింగ్ ఇంకా గెస్ట్‌లు వస్తారంట. అందుకే మార్నింగ్ కొంచెం త్వరగా రెడీ అయిపోవాలనేసి మేమైతే డిస్కస్ చేస్తున్నాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి. రేపైతే గృహప్రవేశం వ్లాగ్ పెడతాను. అంటే మరీ ఎక్కువగా షూట్ చేయలేదు. కొంచెం కొంచెం అలా అయితే షూట్ చేశాను. అదైతే మళ్ళీ రేపు పెడతాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.